అయ్యప్పన్ సాయి కృష్ణ. ఆయన సెలెక్ట్ చేసుకున్న పాట గంగోత్రి చిత్రం నుంచి నువ్వు నేను కలిసి ఉంటే. రచన చంద్రబోస్ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మాళవిక గారు. La 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 la. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. లా 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 లా. ఎన్ని ప్రాబ్లమ్స్ నీకు అయ్యప్పన్. కళ్ళజోడు జారిపోతుంది, చెమటలు కారిపోతున్నది, నీ వాయిస్ క్రాక్ అవుతుంది, కళ్ళజోడు జారిపోతుంది. ఐ అండర్స్టాండ్. అవన్నీ పెట్టుకొని పాడుతూ పాడుతూ ఆ కళ్ళజోడిని సరి చేసుకుంటున్నాడు ఇలా. దట్స్ అ బ్రిలియంట్ టెక్నిక్. ఇష్టం కష్టం, నా కష్టంగా ఉంది. వీడేంట్రా ఇలా చేస్తున్నాడు, మైక్ దగ్గరికి వెళ్తోంది, దూరం వెళ్తోంది. యాక్చువల్లీ కంట్లో పొడుచుకుంటాడేమో ఇట్లా. అది అలవాటు అయిపోయింది దానికి. అది కానీ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా ఉంది కదా, ఇలా చేసుకో. లేదు, అది ఇక్కడ ఇలా రావాలి కదా. అయ్యప్పన్ గారు, నో ఇట్స్ బ్యూటిఫుల్ అటెంప్ట్. అంటే డ్యూయెట్ కదా ఇది. డ్యూయెట్స్. సో రెండు మేనేజ్ చేయడం కష్టం, బికాస్ దిస్ సో మచ్ ఆఫ్ లిరిక్స్ హ్యాపెనింగ్. కానీ మీరు చాలా బాగా మేనేజ్ చేశారు. ఎస్పెషలీ నాకు నచ్చిన ఒక ఇదంటే ఫస్ట్ చరణం చాలా బాగుండేది. దానికి ముందు కొద్దిగా వాయిస్ క్రాక్ అవుతున్నది. ఫస్ట్ చరణం చాలా బాగా పాడారు. సో మీకు కూడా ఏమంటే యూ హ్యావ్ దట్ కెపాసిటీ టు సింగ్ విత్ ఈజ్.
అంటే హాయిగా మీరు యూఆర్ ఏబుల్ టు సింగ్ మెలడీ అంతా. సో కానీ యాక్టివ్గా ఉండాలి, మనం ఆ పాటలో ఉండాలి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వీ హ్యావ్ టు బి ఇన్ దిస్ సాంగ్. ఓకే సార్. అంటే మన ఫోకస్ అక్కడే ఉండాలి. కళ్ళజోడు సరి ఉందా, జాకెట్ సరి ఉందా, అలా మనం మైండ్ డిస్ట్రాక్ట్ కాకూడదు. వీ హ్యావ్ టు బి ఇన్ దిస్ సాంగ్, అదర్వైజ్ యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ సింగర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి కృష్ణ, సార్. దాదాపు విజయప్రకాష్ గారు చెప్పిన మాటలే నేను చెప్పాలి. మళ్ళీ పాట అంతా బాగా పాడావు, కానీ ఇంకా పాటలో హృదయాన్ని వంపాలి, అదొక్కటే జరగలే. ఓకే సార్. ప్రతి చోట కూడా ఆ అనుభూతి కనబడాలి, ప్రతి వాక్యంలోనూ కూడా. ఆ ఒక చిన్న టెన్షన్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ రోజు పాట మాత్రమే కాదు, ప్రతి రౌండ్లోనూ నీకు ఆ టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుంది. యూఆర్ ఎ గుడ్ సింగర్. స్టార్టింగ్ ఎంత బాగా పాడావో, లా 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 నా 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 అని. చాలా బాగుంది అది, చాలా బాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మధ్యలో ఎక్కడో గొంతు కొంచెం ఏదో తేడా వస్తుంది అని నీకు ఫస్ట్ ఆలోచన వచ్చింది. గొంతులో తేడా ఏం రాలా, ఆలోచన వచ్చిన దగ్గర నుంచి నీ ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ విజయ్ గారు. సో నువ్వు భయపడకుండా పడితే సహజమైన విషయం నాన్న. ఓకే మ్యామ్. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మా పిల్లలు చంద్రబోస్ గారు రాసిన అద్భుతమైన ఆణిముత్యాల పాటలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకాలు నెమరేసుకోవడం అన్నది రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, మనుషులకు మాత్రమే ఉన్న అరుదైన వరం. మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. నీ గొంతుకి చాలా బాగా సెట్ అయింది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎడతానున్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు, సుగుణాభిరాముడు, సమరాన భీముడు. ఖచ్చితంగా గొప్ప గాయని అయ్యే అవకాశం నీకుంది. అతల వితల సుత